విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చిలుగోని నాయుడు గాజువాక గత జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు జయప్రదం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన చెల్లిబోయిన నాయుడు కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం జరిగిందని అతని కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు. గాజువాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో చెల్లిబోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకులు లేరని ఆయన అన్నారు. కింది స్థాయిలో మాలాంటి వారు పార్టీ బలోపేతానికి ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచర వర్గం అభిమానులతో కలిసి తన భవిష్యత్ కార్యాచరణ తెలుపుతామన్నారు. నా పేరు చెల్లిబోయిన నాయుడు, గాజువాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విషయం ఏంటంటే మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి పార్టీ పదవికి పార్టీ సభ్యత్వానికి మరి రాజీనామా చేస్తున్నాను. మరి రాజీనామాని మీ మీడియా ద్వారానే మా కార్యవర్గానికి తెలియాలని, అలాగే జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాస్ అధ్యక్షులు గారికి కూడా మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి గత జనవరిలో నేను పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈ రోజు వరకు కూడా 6 నెలల కష్టపడి ఢిల్లీ కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా కష్టపడి జనాదరణ వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ, ప్రతి మీటింగ్కి జనాన్ని మొబిలైజ్ చేయడంలో కానీ కార్యక్రమం చేశాను. మరి మార్చి 16 తారీఖున జరిగినటువంటి మరి కృష్ణా గౌండ్ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉందో మరి ఆ గ్రౌండ్లో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు, అలాగే శర్మిల గారు సభకి మినిమం సుమారు 5,000 మంది వరకు తరలించి మరి ఆ మీటింగ్ని సక్సెస్ చేసే దాంట్లో నేను కూడా మరి బలంగా పాల్పంచుకున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి మరి కాంగ్రెస్ పార్టీలోని లోపంగా ఏంటంటే మరి గాజువాక నియోజకవర్గంలో నేనైతే ఎమ్మెల్యే టికెట్ అడగడం జరిగింది. మరి నేను దరఖాస్తు కూడా పెట్టాను, 10,000 రూపాయలు అమౌంట్ కట్టాను, దరఖాస్తు పెట్టడం జరిగింది. మరి నాకు టికెట్ ఇవ్వలేకపోయారు. నేను చెప్పాను, మా సామాజిక వర్గాన్ని గుర్తించండి, బీసీలు గుర్తించండి, గాజువాక నియోజకవర్గంలో 2,10,000 బీసీలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి మీరు ఏ రోజు కూడా ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం లేదు కాబట్టి మరి కేటాయించమని అడగడం జరిగింది. మరి సిపిఎంకి ఇవ్వడం జరిగిందాలు సరే ఇచ్చినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి మేము మరి ఇంకా ముందుకు నడిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో అయితే అవకాశం లేదనే ఆలోచనతో బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య లీడర్లు అయితేనేమి లోపం ఉంది. ఆ లీడర్లు లేనందువలన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముందు బలోపేతం అయ్యేదానికి అవకాశం లేదు. మరి మేము ఎన్నాళ్ళున్నా కానీ పార్టీలో జెండా మోసి మేము పాకులాడమే తప్ప మరి నాయకత్వం అయితే చాలా లోపం ఉంది. మరి కింద ఉన్నటువంటి నాయకత్వం కానీ, పైన ఉన్నటువంటి కార్యవర్గం కానీ ఎవరు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు గుర్తించే విధంగా ఎవరూ లేరు. మరి పార్టీలో పనిచేసాం, ఈ రోజు వరకు కూడా మాకెవరు కూడా కనీసం మరి పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ బలోపేతానికి కృషి చేయండి అని చెప్పేసి మరి ఏదైనా ఎవరన్నా కానీ సీనియర్ నాయకులు కూడా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కార్యవర్గం ఉన్నారో మరి మేడం పిసిసి అధ్యక్షురాలైనటువంటి శర్మిల మేడం గారు కూడా మరి మా వరకు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు. మరి అందుకని మరి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజీనామా చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అర్థం చేసుకొని మరి నాకు ఏదైతే నేను వచ్చిన తర్వాత కష్టపడ్డానో ఆ కష్టపడిన తగ్గట్టుగా మీరు నాకు గ్యారంటీగా భవిష్యత్తులో మీరు సపోర్ట్గా ఉంటారని నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.